బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మార్చడానికి ఈ అవకాశం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకోసం అంటే నేను చెప్తా వినుర్రిగా. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కేసీఆర్ గారు ఏం చేసిరంటే జిల్లాలను అయితే పెంచిరు. ఆ జిల్లాలను ఎందుకోసం పెంచిరు అంటే 33 జిల్లాలను చేసిరు. 33 ఎందుకోసం చేసిరు అంటే కేసీఆర్ గారి నంబర్ లక్కీ నంబర్ 6, 3+3 ఎంత 6 కాబట్టి కేసీఆర్ లక్కీ నంబర్ కోసం అయితే ఈ 33 జిల్లాలను చేసిండు. చేసి ఇక ఆ జిల్లాలు ఏర్పాటు చేసిండు. ఆ జిల్లాల ఏర్పాటు వాళ్ళ స్వార్థాల కోసము, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, వారి మూఢనమ్మకాల కోసమే ఏర్పాటు చేసుకుర్రు. కానీ ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయితే ఆ జిల్లాలను దానికి సంబంధించి పునరుద్ధరించే పనులను అయితే వేస్తానని అయితే చెప్తున్నారు. చూద్దాం ఇక. త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మండలాలు, రెవెన్యూ డివిజన్లను సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తుండు. మండలాలకు సంబంధించి, రెవెన్యూ డివిజన్లకు సంబంధించింది పునర్వీకరణ చేస్తామని అయితే చెప్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గంలో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనిపై ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతోనే పునర్వ్యవస్థీకరణ చేస్తామని స్పష్టం చేశారు. అయితే గతంలో తెలుసు కదా జిల్లాలు ఎన్ని ఉండే, ఇప్పుడు ఎన్ని జిల్లాలు అయినాయి. ఆ జిల్లాలు అయిన ద్వారా ఈ జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత వారి స్వార్థాల కోసం ఈ జిల్లాలను ఏర్పాటు చేసుకొని ప్రజలను మాత్రం ఆగం చేసిర్రు. నిన్న చూడు రియో చెప్తా. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకుల హయాంలో రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటు ఆశాస్త్రీయంగా జరిగిందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా మొక్కుబడిగా చేశారని, దీంతో ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 జిల్లాల్లో ఉండే దుస్థితి ఏర్పడింది అన్నారు. అంటే అర్థమవుతుందా క్లియర్ గా? ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు, 4 జిల్లాలు అంటే ఊరుకోటి పోయింది, జిల్లా కోటి పోయింది. గిట్లా గత వారి స్వార్థాల కోసము, వాళ్ళ సొంత మొక్కుల కోసము, వాళ్ళ లక్కీ నంబర్ల కోసము గిట్లా జిల్లాలన్నీ మారితే ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా అవసరం ఉంది అంటే ఒక జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఉందంటే సరే. ఇప్పుడు మన సిద్దిపేటను సపోర్ట్ తీసుకుందాం. గతంలో సిద్దిపేట జిల్లా కావాలని చెప్పి పోరాటం చేశారు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పుడు ఏదైనా పని కావాలంటే సంగారెడ్డి దాకా పోవాల్సిన పని ఉండే. ఇప్పుడు హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకు, సిద్దిపేట జిల్లా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు ఏ పని కావాలన్నా కలెక్టరేట్ ఆఫీస్కి పోతారు. ఇప్పుడు పక్కపండి ఉన్న చేరియాలో ఉన్న చూడు, అది డివిజన్ ఏసీపీ కావాలంటే సిద్దిపేటకు రావాల్సి ఉంటుంది, లేకుంటే పక్క జనగాం జిల్లాకు పోవాల్సి ఉంటుంది. అంటే ఇట్లా ఎవరు ఇబ్బంది పడుతుర్రు? ఈ జిల్లాలను ఏర్పాటు చేసిన తర్వాత ఎవరు ఇబ్బంది పడుతుర్రు? ప్రజలే ఇబ్బంది పడుతుర్రు. అయితే దీన్ని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం మీదైతే సరి చేసే పని అయితే పెట్టుకుంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఈ జిల్లాలను రూపురేఖలన్నీ మార్చి సమన్వయంగా తీర్చిదిద్దేందుకు అయితే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్తున్నాడు.